మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కావలి మున్సిపాలిటీలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న భాస్కర్ను అక్రమంగా సూలూరుపేటకు బదిలీ చేయడంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష నిన్నటి నుంచి కూర్చొని ఉన్నారు. వర్షం వచ్చినప్పటికీ ఆయన ఇక్కడే తమకు న్యాయం జరిగినంత వరకు ఇక్కడే కూర్చుంటాను, తన ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టు కూర్చుని ఉన్నారు. అయితే జీవోలకు అంత వ్యతిరేకంగా ఆయనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే మేమైనా అడవుల్లో జంతువులమా, వీళ్ళు చెప్పినట్టు మనం తల వంచుకోవడానికి ఈ రాజకీయ కుట్ర కోణంలోనే తనకు ఒక అసలు జీవనం కూడా పక్కన పెట్టి తనని అక్రమంగా బదిలీ చేశారంటూ భాస్కర్ చెప్తున్నారు. ప్రస్తుతం భాస్కర్ ఇక్కడే ఉన్నారు, దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడదాం. భాస్కర్ గారు, అసలు ఏంటి విషయం? సార్, నా పేరు భాస్కర్. కావలి పురపాలక సంఘం పరిధిలో వెల్ఫేర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్య జరిగిన బదిలీల్లో నన్ను కావలి పురపాలక సంఘం నుండి సూలూరుపేటకి అక్రమంగా, అనైతికంగా ప్రభుత్వ జీవోలకి, జిఎస్డబ్ల్యూ సర్క్యులర్కి వ్యతిరేకంగా అనైతికంగా నన్ను కావలి నుంచి సూలూరుపేటకి బదిలీ చేయించారు. ఈ అక్రమ బదిలీ వెనుక కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్నారు సార్. ఇతని యొక్క అవినీతికి సంబంధించి, ఇతని యొక్క లంచాలు తీసుకుంటున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు అనేసి ఇతని అవినీతికి సంబంధించి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి తెలియజేసినందుకే నన్ను అక్రమంగా బదిలీ చేశాడు సార్. ఈ కావలి కమిషనర్కి సంబంధించి కావలి పురపాలక సంఘంలో ప్రజలను అడిగితే చెప్తారు సార్ ఇతని అవినీతి గురించి. ఒక ప్రాంతంలో పార్కు నిర్మించకుండానే నిర్మించినట్టు 60 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారు. 5 ఫ్లోర్లు ఒక అపార్ట్మెంట్ నిర్మాణానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు సార్. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి 4 ఫ్లోర్లు ఒక బిల్డింగ్కి సంబంధించి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి వసూలు చేశాడు. కావలిలో శ్రీ చైతన్య స్కూల్ యొక్క బిల్డింగ్ నిర్మాణంపై మరొక ఫ్లోర్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఇతని యొక్క అవినీతి తీవ్ర స్థాయిలో చేస్తున్నాడు సార్. కేవలం మాకు రెంట్కుండే హౌస్ ఓనర్స్ మరో ఇల్లు కట్టుకుంటున్నారనేసి ప్లాన్ అప్రూవల్కి వెళ్తే 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఇతను అవినీతికి సంబంధించి మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాననేసి కక్ష పెట్టుకొని నన్ను అక్రమంగా బదిలీ చేశాడు సార్. ఈ బదిలీ వెనుక అవినీతి చేసే అప్పట్లో ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? అప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారు సార్. అప్పుడు అక్రమంగా నన్ను సస్పెండ్ చేశాడు. ఇదే కమిషనర్ ఉన్నారు. నాకు అప్పుడు మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను 30 రోజుల పాటు నన్ను అన్యాయం జరిగిందని కృష్ణారెడ్డి అంటే అప్పుడు ఎమ్మెల్యే కాదు కదా. ప్రస్తుత కృష్ణారెడ్డి గారికి చెప్పినాను సార్ నేను ఇతని యొక్క అవినీతికి సంబంధించి. అంటే గత వైసీపీ ప్రభుత్వం నుండి కూడా ఇతనే కమిషనర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఇతను అప్పటి నుండి కూడా అవినీతి చేస్తూనే ఉన్నాడు సార్. ఇతని అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను అక్రమంగా బదిలీ చేశాడు సార్. పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు మీడియా వాళ్ళకి కూడా షేర్ చేశాను. ఇతని అవినీతికి సంబంధించి కట్టడి చేయకపోతే కావల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలు అందరూ కూడా నష్టపోతారు సార్. ఈరోజు ప్రజలు ప్రభుత్వాలు మారాయి కానీ వ్యవస్థలో మార్పు రావట్లేదు సార్. అవినీతి అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఇటువంటి అవినీతి అధికారులపై వెంటనే సస్పెన్షన్ వేయాలి. సస్పెండ్ చేసి వీళ్ళపై ఏసీబీ కానీ లోకాయుక్త చేత విచారణ జరిపించాలి సార్. విచారణ కమిటీ ఇస్తే ఆ విచారణ కమిటీ ముందు పూర్తి ఆధారాలు బయటపెడతాము. కావలి ప్రజలు కూడా కమిషనర్ శ్రావణ్ కుమార్ యొక్క అవినీతిని పూర్తిగా బయటపెడతారు సార్. ఒకటి అంటే మీరు ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు కదా, మీకు అక్రమంగా అక్కడ ట్రాన్స్ఫర్ చేశారేనా, లేదంటే అక్కడ అతను చేసే అవినీతి పరుడు అతన్ని ట్రాన్స్ఫర్ చేయమని? రెండు సార్. నన్ను అక్రమంగా బదిలీ చేశారు. నా అక్రమ బదిలీ అనేది గవర్నమెంట్ జీవోలకి, జిఎస్డబ్ల్యూ సర్క్యులర్కి వ్యతిరేకంగా జరిగింది. సీనియారిటీ లిస్టులో నేను ముందున్న, నా తరువాత లిస్టులో ఉన్న 6 మందికి కూడా కావలి కేటాయించి రూల్స్కి వ్యతిరేకంగా నన్ను అక్రమంగా, అనైతికంగా అతని అవినీతికి అడ్డుపడుతున్నానని అక్రమంగా సూలూరుపేట బదిలీ చేశారు. నా బదిలీని తక్షణం రద్దు చేయాలి. రద్దు చేసి సీనియారిటీ ప్రకారం నాకు కావలి కేటాయించాలి. దాంతోపాటు నాకు న్యాయం చేయడంతో పాటు కమిషనర్ చేస్తున్న అవినీతిపై ఆధారాలు కూడా ఉన్నాయి. అవి రిలీజ్ చేశాను కాబట్టి వెంటనే కమిషనర్ని సస్పెండ్ చేయాలి సార్. కమిషనర్ని సస్పెండ్ చేసి అతనిపై విచారణ కమిటీ వేస్తే విచారణ కమిటీ ముందు హాజరయ్యి అన్ని విషయాలు వెల్లడిస్తాము. ఆధారాలు కూడా బయటపెడతాం సార్. కావలి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఒకటి భాస్కర్ గారు, ఇప్పుడు 2023లో అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది. తర్వాత అన్యాయం జరుగుతుంటే కృష్ణారెడ్డి దగ్గర కూడా పోయారా? అతను అప్పుడు ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు పోయి మీ బాధ చెప్పుకోవచ్చు కదా సార్. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పుకున్నాను. ఫస్ట్ మా ఎమ్మెల్యే కానీ నేను నిజాయితీగా నన్ను నమ్మాను సార్. న్యాయం చేస్తాడని అనుకున్నాను. న్యాయం చేసేటప్పుడు గత వైసీపీ ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసినా కానీ కృష్ణారెడ్డి గారు నాకు న్యాయం చేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత
ప్రభుత్వం మారింది కానీ కమిషనర్ మాత్రం అతనే ఉన్నాడు సార్, శ్రావణ్ కుమారు. అతను ఎంత అవినీతి చేస్తుంటే ఆ ప్రభుత్వంలో కమిషనర్గా ఉండి ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాడు, కొనసాగొచ్చు. కానీ ఇతను ఇంత అవినీతి చేస్తున్నా ఆధారాలతో సహా మా ఎమ్మెల్యే గారికి తెలియజేసినా సరే ఎమ్మెల్యే గారు ఎటువంటి చర్య తీసుకోకుండా నన్ను అక్రమంగా బదిలీ చేయించడం వెనుక ఎవరున్నారు? ఒకటి, కావలి కమిషనర్ అంతగా అవినీతి చేస్తున్నా పట్టణ ప్రజలందరికీ తెలుసు, బహిరంగంగా అతని అవినీతి గురించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇంత అవినీతి చేస్తే అవినీతి కమిషనర్కి ఎవరు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఎవరి అండదండలు చూసుకొని ఇతను అవినీతి చేస్తున్నాడు? ఇటువంటి అవినీతి కమిషనర్ని సస్పెండ్ చేయాలి, తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేసి విచారణ కమిటీ వేయాలి సార్. సార్, నేను అవినీతికి అనేది నా విద్యార్థి దశ నుండే పోరాడుతూ ఉన్నాను సార్. ఎక్కడన్నా సరే పై అధికారులు కానీ ఎవరన్నా తప్పు చేశారు, అవినీతి చేశారంటే మాత్రం ప్రశ్నిస్తూనే ఉన్నాను. నేను డిగ్రీ చదువుకునే టైంలోనే ఒక డిఎస్పీ తప్పు చేశాడు, అవినీతి చేశాడు అనేసి హైకోర్టులో రిట్ వేసి అతన్ని సస్పెండ్ చేయించాము సార్. అతను మళ్ళీ రీజాయిన్ అయ్యాడు సార్. అవినీతి అనేది సమాజంలో విచ్చలవిడిగా తయారవుతుంది సార్, ప్రజలు నష్టపోతున్నారు. అవినీతి జరుగుతుందని తెలిసి కూడా మనం ప్రశ్నించకుండా ఉంటే మనం అడవుల్లో జంతువులం కాదు, లేదంటే మనం గొర్రెలం కాదు సార్. సమాజంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం జీవిస్తున్నాము, అందరికీ హక్కులు ఉన్నాయి సార్. నా హక్కుల్ని కాలు రాయడానికి వాళ్ళు ఎవరు సార్? న్యాయబద్ధంగా నేను పోరాటం చేస్తున్నాను. అవినీతి చేసే అవినీతి అధికారికి ఎందుకు మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు? అంతలా అవినీతి చేస్తే అవినీతి కమిషనర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏ తప్పు చేయని నన్ను ఎందుకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు? నేను ఎవరి అవినీతికి అడ్డుపడుతున్నాను? ఇప్పుడు ఒకటి అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు. నేను అవినీతి పరులను దగ్గర ఉంచాను, అవినీతి పరులు ఎంతటి వాడైనా మా చర్య తీసుకుంటాం అంటున్నారు. కృష్ణారెడ్డి ఎందుకు ఆ కమిషనర్ని దగ్గర పెట్టుకున్నాడు? ఎందుకు మా ఎమ్మెల్యే గారు ప్రస్తుత కమిషనర్ని ఎందుకు దగ్గర పెట్టుకున్నారో తెలియట్లేదు సార్. మా కమిషనర్ యొక్క అవినీతికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. పట్టణ ప్రజల్ని వెంటనే కమిషనర్ శ్రావణ్ కుమార్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తే విచారణ ముందు నాతో పాటు పట్టణ ప్రజలందరూ అతని అవినీతి గురించి చెప్తారు సార్. కేవలం కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసేటువంటి అవినీతి వల్ల కావలి పట్టణ ప్రజలు అందరూ కూడా నష్టపోయారు సార్. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది సార్. ప్రభుత్వాలు మారినా కూడా న్యాయం జరుగుద్ది అనుకున్నారు సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వ్యవస్థలో మార్పు రావట్లేదు. ఇటువంటి ఆధారాలు ఏముండే? ఆధారాలు ఉన్నాయి సార్. ఇతను 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అప్రూవల్ ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు. లంచం కూడా తీసుకున్నది ఆ టీడీపీకి సంబంధించి ఆ ఒక వార్డు మాజీ కౌన్సిలరు, ఆ వార్డు ఇన్ఛార్జ్ దగ్గర నుండే లంచం తీసుకున్నాడు. లంచం తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నారు, లంచం ఇచ్చిన వాళ్ళు కూడా ఆధారాలు, వాయిస్ రికార్డులు ఉన్నాయి. అలాగే ఈ కమిషనర్ చుట్టూ ఒక 4 వ్యక్తులు ఉంటారు సార్. ఈ 4 వ్యక్తులని వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అవి చెక్ చేసినా కానీ ఇతని యొక్క అవినీతి బయటపడుద్ది సార్. ఒక పార్కు నిర్మించకుండానే నిర్మించినట్టు 60 లక్షల రూపాయలు బిల్లు పెట్టుకున్నారు. ఇతని యొక్క అవినీతి అతన్ని సస్పెండ్ చేసి అతనిపై విచారణ కమిటీ చేస్తే అతని యొక్క పూర్తి అవినీతి బయటపడుతుంది సార్. సార్, చిన్న స్థాయి ఉద్యోగులం మా మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ చేసే అవినీతికి ప్రశ్నించినందుకు నన్ను అక్రమంగా బదిలీ చేశారు. నా అక్రమ బదిలీని తక్షణం రద్దు చేయాలి సార్. అక్రమ బదిలీని రద్దు చేసి కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసేటువంటి అవినీతిపై విచారణ కమిటీ చేయాలి సార్. నాకు న్యాయం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం 2 రోజుల నుండి ఏ తప్పు చేయకపోయినా అక్రమ బదిలీ అయినా కూడా 2 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా సార్. మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కానీ లేదంటే మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ సిద్ధాంతాలు నేను ఎక్కువగా నమ్ముతాను సార్. వాళ్ళ సిద్ధాంతాల మీదే నా ప్రణాళికలు ఉంటాయి సార్, ప్రశ్నించడం అలాంటివి. ఇంత అన్యాయం జరుగుతున్నా 2 రోజుల నుండి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు సార్. దయచేసి ఇప్పటికన్నా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి సార్. నా అక్రమ బదిలీని రద్దు చేయాలి, అవినీతి కమిషనర్ని సస్పెండ్ చేయాలి, అతనిపై విచారణ కమిటీ వేయాలనేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాను సార్. నాకు న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా భాస్కర్ చెప్పేది ఏంటంటే దాన్ని అక్రమంగా సూళ్ళూరుపేటలకు బదిలీ చేశారు. వెంటనే న్యాయబద్ధంగా తన ఉద్యోగాన్ని ఎక్కడ చేయాలో అక్కడే పోస్టింగ్ ఇవ్వాలి. అదేవిధంగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు పక్కాగా మన దగ్గర ఉన్నాయి, అతని మీద విచారణ జరిపించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఆయన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఆమరణ
నిరాహార దీక్ష చేపడుతున్నారు. ప్రాణం పోయినా సరే నేను న్యాయం కోసం పోరాడతాను అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించే హక్కు ఉండాలి అనే నినాదంతో ఆయన ముందుకు వచ్చారు. అలాంటి పాలసీని నేను కూడా ప్రశ్నిస్తాను. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాను. మేము అడవుల్లో లేము, లేదంటే గొర్రెల మాదిరిగా వాళ్ళు చెప్పినట్టు అక్రమంగా బదిలీలు చేసి అక్రమంగా అవినీతికి పాల్పడుతుంటే తల వంచుకొని ఉండడానికి లేదు. నేను ప్రశ్నిస్తానని కూడా భాస్కర్ చెప్తున్నారు. వీడియోతో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.